హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో ఉన్న శివాలయం ఎట్లుంటుందో చూపిస్తా, ఓకేనా? అయితే కార్తీక సోమవారం కదా ఈరోజు, కార్తీక పౌర్ణమి రోజు అయితే మా ఊర్లో అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారనమాట. ఎవ్రీ ఇయర్ పోస్తారు. ఆ కార్తీక పౌర్ణమి రోజు ఒడిబియ్యం పోసిన తర్వాత 3 డేస్కి అయితే ఆ ఒడిబియ్యం ఉడకబెడతారనమాట. చూస్తున్నారుగా మా ఊర్లో టెంపుల్ పచ్చని పొలాల మధ్యలో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం చెట్లే, చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. గుడి అయితే లోన ఏమంటారు చెట్ల మధ్యలో ఉంటుంది. ఇంకా నేను మా వారు పిల్లలతో అయితే టెంపుల్కి వచ్చినాము. ఈరోజు అయితే శివునికి 1,00,000 బిల్వపత్రాలతో అయితే పూజ చేసిండ్రు. పూజ మాత్రం సూపర్ చేసిండ్రు చాలా మంది. అయితే మేము ఏంటంటే కొంచెం లేట్ అయ్యి వచ్చినాం కాబట్టి అందరూ వెళ్ళిపోయిండ్రు, కొంచెం మందే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మొగలి రేకుల చెట్టు అనమాట. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. సో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా నైవేద్యం అయితే పెట్టిండ్రు. చాలామంది ముత్తైదువులు అయితే వంట చేస్తారు, రేక్ భక్షాలు కూడా చేస్తారు. ఇంకా ఇక్కడ అయితే రైస్, ఇంకా గుత్తి వంకాయ కూర, పులిహోర, చుట్టలు, ఇంకా రేక్ భక్షాలు అయితే పెట్టిండ్రు. అదేంటో కానీ ఇంటి దగ్గర చేసుకుంటే అంత టేస్ట్ ఉండవు, కానీ దేవుళ్ళ కాడైతే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. నేనైతే తృప్తిగా తిన్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ